శరీరంతో, పాపానికి లోనైన ఈ జీవితంతో నువ్వు అపవాదిని ఎదిరించడం నీ వల్ల కాదు. దేవునికి లోపడాలి. దేవునికి లోపడాలని నువ్వేం చేయాలి? నాలో పాపం ఉందని, నీలో పాపం ఉందని నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ నాలో నీతి ఏమాత్రం లేదన్న నిజాన్ని తెలుసుకో. నువ్వు చేసేదంతా పాపమే, అది నీకు కూడా తెలుసు. ఎక్కడెక్కడ పాపం చేస్తావో, ఎప్పుడు చేస్తావో, ఎలా చేస్తావో నీకు తెలుసు, అన్నీ తెలుసు. అలాంటి నీ శరీరంతో దేవుడి దగ్గరికి వెళ్ళడం అసాధ్యం. కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే లోకానికి వేరైపోండి. లోకానికి వేరైపోండి. లోకంతో స్నేహం చేయదలిచావా? లోకంతో జీవించాలనుకుంటావా? నువ్వు దేవుడికి శత్రువువే. దేవుడితో కలిసి ఉండలేవు. దేవుడి బిడ్డగా నువ్వు మార్చబడలేవు. దేవుడి యొక్క రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. నువ్వు చేయాల్సిందేంటి? లోకానికి వేరే. ఫస్ట్ ఏం చేయాలి? నీలో నీతి ఏమాత్రం లేదని తెలుసుకోవాలి. ఫస్ట్ నేను నీతి మంతుడిని కాదని తెలుసుకుంటామే దేవుడి దృష్టికి నీతి. అసలు నీలో ఏది నీతి లేదు. నీలో ఉన్నదంతా పాపము. పోరాటాలు కానీ యుద్ధాలు కానీ దేవుడి గురించి వస్తాయంటే నీ భోగేచ్ఛల నుండియే కదా, నీ యొక్క పాపపు కోరికల నుండి, నీ యొక్క శరీరపు కోరికల నుండియే కదా అన్నాడు. అలాంటప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే నాలో ఏమాత్రం నీతి లేదు, నాదంతా పాపానికి లోనయ్యున్న జీవితము. కాబట్టి ఆ నిజాన్ని తెలుసుకుని లోకానికి వేరైపో. లోకంతో స్నేహం చేయాలని చూడకో. లోకంతో స్నేహం చేయాలని చూస్తే దేవుడికి శత్రువు అవుతామని చెప్తుంది బైబిల్. దేవుడు నేను కాదు. లోకంతో స్నేహం చేయాలి, లోకంతో నేను కలవాలి, లోకంలో జనులందరూ నన్ను కలుపుకోవాలని ఎప్పుడైతే చూస్తావో నువ్వు దేవుడికి దూరంగా జరుగుతున్నావు. లోకంతో కలవాలని నువ్వు ఎప్పుడు చూడకో. అలా చూడకుండా లోకానికి వేరైపోయి ఏం చేయమన్నాడు? 7వ వచనంలో లోబడి ఉండుడి. ఎవరికి? దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడి ఉండి ఏం చేయాలన్నాడు? అపవాదిని ఎదురించుతానన్నాడు. ఎప్పుడు? ఇది ఎన్నోది? 3వది. ఫస్ట్ నువ్వు చేయాల్సింది నాలో ఏమాత్రం నీతి లేదు, నీలో నీతి లేదు. నీలో ఏదైనా బాధ కానీ, శ్రమ కానీ, కష్టం కానీ ఏదైనా వస్తుందంటే ఒకసారి చెక్ చేసుకో. అదంతా కూడా నీ శరీరం కోసం చేస్తున్నావు. కన్ఫర్మ్.